హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఏదైతే మా అందరి అభిమాన నాయకులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ప్రతి ప్రాంతంలోని కూడా, ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు అన్నటువంటి జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మరి ఇప్పటికే వేపగుంట, పెందుర్తి నియోజకవర్గం సంబంధించి వేపగుంట, ఇప్పుడు మరి ఇక్కడ పెందుర్తి కూడల్లో మరి పెద్దలు అరకు పరిశీలకులుగా ఉన్న పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్నటువంటి చిన్నప్పనాయుడు గారి ఆధ్వర్యంలో మరి పెందుర్తి రెవెన్యూ మండలానికి సంబంధించినటువంటి నాయకులు, పెద్దలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరి సమక్షంలో, వాళ్ళ ఎంపీటీసీలు, సర్పంచులు అందరి సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. వాళ్ళ సంక్షేమానికి వాళ్ళు మారిపోయారు. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తూ ప్రజలకి నిరంతరం ప్రజల తరపు పోరాటం చేసేటువంటి ఏకైక నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడం అని చెప్పి నిరూపించినటువంటి గొప్ప నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ఒక గొప్ప నాయకుడు తాలూకా ఆధ్వర్యంలో ఇవాళ పార్టీలో పనిచేస్తున్నందుకు అందరం కూడా ఇవాళ గర్వంగా ఉంది. నిజంగా చాలా గౌరవంగా ఇవాళ మనం తిరగలుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎథిక్స్, ఆయన చేస్తున్నటువంటి ఎథిక్స్తో కూడినటువంటి పాలిటిక్స్ అన్నటువంటి తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా పెందుర్తి నియోజక ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుడి ఆశీస్సులు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతం ఎలువెల్పైనటువంటి సింహాద్రప్ప ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండి ఎప్పుడూ కూడా ఆయన అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలి, మరింత మంచిగా ఈ రాష్ట్రాన్ని పరిశీలించేటువంటి శక్తిని ఆయనకి మళ్ళీ భగవంతుడికి అందించాలని చెప్పుకోరు.